వార్ వన్ సైడ్ కాదు. ఎక్స్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అన్న తేడా అస్సలే లేదు. ఉన్నదల్లా తొలి డిబేట్లోనే అప్పర్ హ్యాండ్ సాధించి విక్టరీకి చేరువ కావాలనే కసి మాత్రమే. అవును, అమెరికా అధ్యక్ష రేసులో హై వోల్టేజ్ డిబేట్ ఆశించిన దానికంటే వాడివేడిగా జరిగింది. ట్రంప్ హారిస్ షేక్ హ్యాండ్తో మొదలైన చర్చ యుద్ధాలు, అపార్షన్లు వంటి కాంట్రవర్షియల్ టాపిక్స్తో రచ్చరచ్చగా మారిపోయింది. చివరకు వ్యక్తిగత విమర్శలతోనూ అభ్యర్థులిద్దరూ డిబేట్లో హీట్ పుట్టించారు. ఆమె మార్కిస్ట్ అని ట్రంప్, ఆయన డిక్టేటర్ అని హ్యారిస్. ఇలా మాటలనే తూటాలుగా చేసుకుని రెచ్చిపోయి విమర్శించుకున్నారు ఇరువురు నేతలు. అయితే ఈ డిబేట్లో పైచేయి సాధించింది ఎవరు అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఇంతకు ట్రంప్ వర్సెస్ హ్యారిస్ ఫస్ట్ డిబేట్లో అప్పర్ హ్యాండ్ ఎవరిది? 90 నిమిషాల డిబేట్లో అభ్యర్థులు అనుసరించిన వ్యూహాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. 90 నిమిషాల హై వోల్టేజ్ డిబేట్, క్షణానికో పవర్ఫుల్ పంచ్. How he has consistently disparaged and demeaned members of our military. If she's president, I believe that Israel will not exist. ట్రంప్ వర్సెస్ హ్యారిస్ డైలాగ్ వార్. అప్పర్ హ్యాండ్ ఎవరిది? అమెరికా పవర్ గేమ్ లో మారిపోతున్న సమీకరణాలు ఏంటి? 2024 జూన్ 27 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలిచిన ట్రంప్, బైడెన్ మధ్య తొలి డిబేట్ జరిగిన రోజు అది. ఆ రోజే అమెరికా అధ్యక్ష పోరును ఊహించని విధంగా మార్చేసింది. 90 నిమిషాల పాటు జరిగిన చర్చలో డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపోయారు. ట్రంప్ దూకుడు ముందు అధ్యక్షుడు జో బైడెన్ తేలిపోయారు. ఆర్థిక వ్యవస్థ నుంచి అంతర్జాతీయ సంక్షోభాల వరకు అన్ని అంశాలపై బైడెన్ ను కార్నర్ చేసి పడేశారు ట్రంప్. ఆనాటి డిబేట్ చివరికి వ్యక్తిగత విమర్శల వరకు వెళ్ళింది. చివరకు ట్రంపే ఆ డిబేట్ లో పైచేయి సాధించినట్టు CNN పోల్లో మెజారిటీ అమెరికన్లు అభిప్రాయపడ్డారు. బైడెన్ కు 33% మంది మద్దతునిస్తే ట్రంప్ నకు ఏకంగా 67% అమెరికన్లు సపోర్ట్ చేసినట్టు CNN తెలిపింది. అంతేందుకు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సైతం బైడెన్ చర్చను నెమ్మదిగా ప్రారంభించినట్లు తెలిపారు. అప్పటికే ట్రంప్ పై హత్యాయత్నం జరగడం, తొలి డిబేట్ లో పైచేయి సాధించడంతో బైడెన్ పై సొంత పార్టీ నుంచి అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని ఒత్తిళ్లు పెరిగాయి. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత రేసులోకి కమలా హ్యారిస్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాతే మొదలైంది అసలు సిసలు సంగ్రామం. బైడెన్ కంటే కమలను ఓడించడం ఇంకా ఈజీ. హ్యారిస్ రేసులోకి వచ్చిన తర్వాత ట్రంప్ చేసిన కామెంట్ ఇది. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలిచిందన్నట్టుగా హ్యారిస్ ఎంట్రీతో సీన్ మరోలా మారింది. ఎవరైతే బలహీనమైన అభ్యర్థి అని భావించారో ఆమె తెంపరి ట్రంప్ ను ఆటాడించడం మొదలుపెట్టింది. తనపై మాజీ అధ్యక్షుడు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నా బెదరకుండా తన మాటలని తూటాల్లాగా సంధించడం మొదలుపెట్టారు. దీంతో ఈ ఇద్దరి మధ్య తొలి డిబేట్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని అమెరికన్లతో పాటు యావత్ ప్రపంచము ఆసక్తిగా ఎదురుచూసింది. సెప్టెంబర్ 10న ఫస్ట్ పంచ్కి సిద్ధమని ఇద్దరి నుంచి ప్రకటన వచ్చిన తర్వాత ఉత్కంఠ అమాంతం పెరిగిపోయింది. బైడెన్ ట్రంప్ మధ్య జరిగిన డిబేట్ అగ్రరాజ్యం అధ్యక్ష రేసును మరో మలుపు తిప్పిన వేళ ఈ ఇద్దరి మధ్య డిబేట్ ఇంకెన్ని సంచలనాలకు కేరఫ్ అవుతుందో అన్న ఉత్కంఠ అంచనాలు పెంచేసింది. చివరికి అందరూ ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. Kamala Harris. It's a good debate. Have fun. Thank you. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల హిస్టరీలో ఇదో అరుదైన దృశ్యం. ఎందుకంటే గత కొన్నేళ్లలో అభ్యర్థుల మధ్య జరిగిన ఏ డిబేట్ లోనూ అభ్యర్థులు చేతులు కలిపింది లేదు. అంతేందుకు జూన్ 27న జరిగిన డిబేట్ లో జో బైడెన్, ట్రంప్ కూడా షేక్ హ్యాండ్స్ కూడా ఇచ్చుకోలేదు. కానీ ఆ హిస్టరీకి చెక్ పెట్టేశారు ట్రంప్, కమలా హ్యారిస్. వేదికపైకి ఎంటర్ అవుతూనే కమలా హ్యారిస్ ట్రంప్ దగ్గరకు వెళ్లి చేతులు కలిపి చిరునవ్వులు చిందించారు. నిజానికి హ్యారిస్ నుంచి ట్రంప్ ఇది ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు ట్రంప్ తో కరచాలనం చేసి హ్యారిస్ ఆదిలోనే అమెరికన్ల మనసులు గెలుచుకున్నారు. అయితే షేక్ హ్యాండ్ ఎపిసోడ్ తర్వాతే అసలైన యాక్షన్ మొదలైంది. సాఫ్ట్ గా షేక్ హ్యాండ్స్ తో మొదలైన డిబేట్ సమయం గడిచే కొద్దీ యుద్ధాన్ని తలపించింది. ఈ ఇద్దరి డిబేట్ వన్ సైడెడ్ గా ఉండే ఛాన్సే లేదని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, వలసలు, అబార్షన్ ఇలా అమెరికా అతి పెద్ద సంక్షోభాలను లక్ష్యంగా చేసుకుని ఇద్దరికిద్దరే అన్నట్టుగా రెచ్చిపోయి విమర్శించుకున్నారు. డిబేట్ జరిగిన 90 నిమిషాల పాటు అమెరికా పవర్ గేమ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. That she and Biden led into our country, and they're destroying our country. They're dangerous. They're at the highest level of criminality, and we have to get them out. We have to get them out fast. I created one of the greatest economies in the history of our country. I'll do it again and even better. I would love to. Let's talk about what Donald Trump left us. Donald Trump left us the worst unemployment since the Great Depression.
Donald Trump left us the worst public health epidemic in a century. Donald Trump left us the worst attack on our democracy since the Civil War. ఆరంభంలోనే దేశ ఆర్థిక వ్యవస్థ గురించి హ్యారిస్ ట్రంప్ మధ్య చర్చ జరిగింది. అమెరికాను నంబర్ 1 గా నిలపడమే తన లక్ష్యమని, కరోనా సమయంలోనూ సమర్థంగా పనిచేశానని ట్రంప్ అన్నారు. కరోనా కష్టకాలంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టానని, తన హయాంలో అమెరికాలో ద్రవ్యోల్బణం లేదన్నారు. బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే అమెరికాను చైనా చీల్చి చెండాడుతోందని ఆరోపించారు. ఈ క్రమంలోనే కమలా హ్యారిస్ పెద్ద మార్క్సిస్ట్ అంటూ విరుచుకుపడ్డారు. దీనికి కమలా హ్యారిస్ కూడా అంతే ధీటుగా బదులిచ్చారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ చిన్నభిన్నం చేశారని, ఆయన హయాంలో దేశం ద్రవ్యలోటును ఎదుర్కొందంటూ ఎదురుదాడి చేశారు. ట్రంప్ తప్పిదాలను బైడెన్ తాను సరిచేశామని కౌంటర్ ఇచ్చారు. ట్రంప్కు పారదర్శకత లేదు, అభివృద్ధి ప్రణాళికలు లేవంటూనే దేశాన్ని చైనాకు అమ్మేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఇలా అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి ఆరంభంలోనే ఇద్దరి మధ్య మాటలు తూటాల్లా పేలే. ఆ తర్వాత అమెరికాలోనే సెన్సిటివ్ అంశం అబార్షన్ హక్కులపై ఇద్దరు కౌంటర్ వార్ కంటిన్యూ చేశారు. But her vice presidential pick says abortion in the 9th month is absolutely fine. He also says execution after birth. It's execution, no longer abortion, because the baby is born, is okay. And that's not okay with me. Let's understand how we got here. Donald Trump hand-selected 3 members of the United States Supreme Court with the intention that they would undo the protections of Roe v. Wade. And they did exactly as he intended. And now in over 20 states, there are Trump abortion bans, which make it criminal for a doctor or nurse to provide health care. In one state, it provides prison for life. అమెరికా మోస్ట్ సెన్సిబుల్ ఇష్యూ అబార్షన్ హక్కులపై ఇద్దరి మధ్య జరిగిన రచ్చ ఇది. మహిళల అభివృద్ధి అంటే ట్రంప్నకు గిట్టదని, అబార్షన్లపై నిషేధం విధించాలని అనుకుంటున్నారని హ్యారిస్ ఆరోపించారు. అత్యాచారాల వంటి కేసుల్లోనూ మహిళలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వాలనుకోవడం లేదని, ఇది ముమ్మాటికి మహిళల్ని అవమానించడమేనని ఫైర్ అయ్యారు. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైతే జాతీయ అబార్షన్ల నిషేధంపై సంతకం చేస్తారన్నారు. దీనికి ట్రంప్ సైతం అంతే ధీటుగా బదిలిచ్చారు. కమలా హ్యారిస్ అబద్ధం చెబుతున్నారంటూనే అబార్షన్లపై నిషేధానికి తాను అనుకూలం కాదని చెప్పారు. ఆ బిల్లుపై సంతకం చేయనని చెప్పిన ట్రంప్ 8-9 నెలల్లో అబార్షన్ ఎలా చేస్తారు, దానికి మాత్రం తాను అనుకూలం కాదని స్పష్టం చేశారు. ఈసారి ఉక్రెయిన్ ఇజ్రాయెల్ యుద్ధాలపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. If I were president, Russia would have never, ever, I know Putin very well, he would have never, and there was no threat of it either, by the way, for 4 years, have gone into Ukraine and killed millions of people when you add it up, far worse than people understand what's going on over there. But when she mentions about Israel, all of a sudden, she hates Israel. She wouldn't even meet with Netanyahu when he went to Congress to make a very important speech. She refused to be there because she was at a sorority party of hers. She wanted to go to the sorority party. She hates Israel. If she's president, I believe that Israel will not exist within 2 years from now. And I've been pretty good at predictions, and I hope I'm wrong about that one. It is well known he exchanged love letters with Kim Jong-un, and it is absolutely well known that these dictators and autocrats are rooting for you to be president again because they're so clear they can manipulate you with flattery and favors. And that is why ఇజ్రాయెల్, హమాస్, రష్యా, ఉక్రెయిన్ యుద్ధాల గురించి ట్రంప్ హ్యారిస్ మధ్య జరిగిన యుద్ధం ఇది. ఇజ్రాయెల్ అంటే హ్యారిస్ కు నచ్చదని, ఆమె అధ్యక్షురాలుగా ఎన్నికైతే 2 ఏళ్లలో ఇజ్రాయెల్ కనుమరుగవుతుందని ట్రంప్ అన్నారు. కమలకు అరబ్ ప్రజలు అంటే ద్వేషమని ట్రంప్ ఆరోపించారు. కమల హయాంలో ఆ ప్రదేశం మొత్తం పేలిపోతుందని, ఇజ్రాయెల్ కూడా ఉండదని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనికి బదులిచ్చిన కమలా హ్యారిస్ తమను తాము రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్ కు ఉందని కమలా హ్యారిస్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరాలని ఆకాంక్షించారు. నియంత్రణను ట్రంప్ ఆరాధిస్తారని, కిమ్ జోంగ్ ఉన్ తో ట్రంప్ ప్రేమలేఖలు ఇచ్చిపుచ్చుకున్నారని సెటైర్లు వేశారు. ఒకవేళ ట్రంప్ అధికారంలో ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ కీవ్లో కూర్చునేవారన్న హ్యారిస్ తాము ఇచ్చిన మద్దతు వల్లే ఉక్రెయిన్ ఇంకా స్వేచ్ఛగా ఉందని అన్నారు. ఇలా అమెరికా అతి పెద్ద సంక్షోభాలు, సవాళ్లపై ఇద్దరి మధ్య చర్చ యుద్ధానికి మించి జరిగింది. అయితే ఈ యుద్ధంలో పైచేయి సాధించిన వారికే అగ్రరాజ్యానికి ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. ఈ విషయం ఇటు ట్రంప్ అటు హ్యారిస్ ఇద్దరికీ తెలుసు. మరి ఈ డిబేట్లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?
90 నిమిషాల పాటు సాగిన చర్చలో కమలా హ్యారిస్ ట్రంప్ను అనేకసార్లు నిలదీశారు. జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి సమయంలో ఆయన వ్యవహరించిన తీరును, ఆయనపై మాజీ అధికారులు చేసిన విమర్శలను పదే పదే ప్రస్తావించి ఆయన డిఫెన్స్ లో పడేలా చేశారు. చర్చ సాగుతున్న కొద్దీ ట్రంప్పై తన దూకుడు తగ్గకుండా చూసుకోవడంలో హ్యారిస్ విజయం సాధించారు. ట్రంప్ను బలహీనుడని, విదేశీ నేతలు ఆయనను చూసి నవ్వుకుంటున్నారని, ఆయన ర్యాలీలకు వచ్చే ప్రజలు ముందుగానే వెళ్లిపోతున్నారని విమర్శించారు. ఇదే టైంలో ద్రవ్యోల్బణం, వలసలు, ఆఫ్ఘన్ నుంచి సేనల ఉపసంహరణ వంటి కీలక అంశాల్లో బలమైన వాదనలు లేని కమలా హ్యారిస్ ను ట్రంప్ ఇరుకున పెట్టలేకపోయారు. మొత్తం మీద కమలా హ్యారిస్ ట్రంప్ బలహీనతల్ని, నిస్సహాయతలను ఎత్తి చూపుతూ ఆయనను రక్షణాత్మక ధోరణిలోకి నెట్టేయగా, కమలా హ్యారిస్ బలహీనతలపై దాడి చేసే అవకాశాన్ని ట్రంప్ వదులుకున్నారు అనేది విశ్లేషకుల అభిప్రాయం. దీన్ని బట్టి ఈ డిబేట్ లో ఎవరిది పైచేయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్ గా చెప్పాలంటే జూన్ 27 నాటి డిబేట్ లో ట్రంప్ దూకుడు ముందు బైడెన్ ని ఎలా తెల్లబోయారు, తాజా డిబేట్ లో ట్రంప్ పరిస్థితి అలా అన్నమాట. In Springfield, they're eating the dogs, the people that came in. They're eating the cats. They're eating the pets of the people that live there. And this is what's happening in our country. ఇలాంటి సిల్లీ ఆరోపణలతోనే హ్యారిస్ ముందు ట్రంప్ తేలిపోయారు. నిజానికి తొలి డిబేట్ లో కమలా హ్యారిస్ ను ట్రంప్ తేలిగ్గా తీసుకోలేదు. డిబేట్ కు సిద్ధమని ప్రకటించిన తర్వాత కమలను ఓడించడానికి ఆయన చాలానే ప్రిపేర్ అయ్యారు. అందుకోసం గతంలో హ్యారిస్ ను ఓడించిన తులసి గబ్బర్డ్ ని రంగంలోకి దించారు. ఇంతకు ముందు తులసి గబ్బర్డ్ రిపబ్లికన్ పార్టీలో ఉన్నారు. 2019 ప్రైమరీ డిబేట్ లో కమలా హ్యారిస్ ను తులసి ఓడించారు కూడా. దీంతో హ్యారిస్ ను ఓడించేందుకు తులసి సాయం తీసుకున్నారు. అయినప్పటికీ కమలా హ్యారిస్ దూకుడు ముందు ట్రంప్ వ్యూహాలు వర్కౌట్ అయినట్టు లేదు. How he has consistently disparaged and demeaned members of our military, fallen soldiers. If she's president, I believe that Israel will not exist